బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ వీడియో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం. సీనియర్ సిటిజన్లు సైబర్ నేరగాళ్ల బారిన పడుతూ ఉన్నారు. సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లనే టార్గెట్ చేసుకొని అధిక వడ్డీల ఆశ చూపి వాళ్ళ దగ్గర లక్షలు కోట్లల్లో వాళ్ళని ముంచేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకి నిజంగా డబ్బుని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ మంచి లాభాలు వస్తాయి, ఎక్కడ మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఆప్షన్స్ తెలిస్తే ఇలా మోసపోవడానికి ఛాన్సే ఉండదు కదా. అందుకే ఇది సీనియర్ సిటిజన్స్ కోసం. తప్పకుండా ఈ వీడియో వాచ్ చేయండి. అసలు డబ్బు సేవ్ చేసుకోవడానికి మీకున్న ఆప్షన్స్ ఏంటి, ఎక్కడ ఇంట్రెస్ట్ బాగా వస్తుంది, ఎక్కడ సేవింగ్స్ చేసుకోవచ్చు, అదే మీకు తెలియజేయబోతున్నాం. ఇవన్నీ మనకు చెప్పడానికి మనతో ఉన్నారు మెరుపుల మధు గారు, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి, థ్యాంక్ యూ. మధు గారు, ఎంత వేల మంది ఈ సీనియర్ సిటిజన్స్ మోసపోయారు సైబర్ నేరగాళ్ల బారిన పడి. ఈ న్యూస్ రెగ్యులర్ గా టీవీలో వస్తూ ఉన్నా కానీ చాలా మంది ఇప్పటికీ కూడా పాపము ఈ సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తారు అంటే, వాళ్ళకి గ్రూప్ కాల్స్, వాట్సాప్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే ఎక్కడో ఎవరో చెప్పు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మా దగ్గర సేవింగ్స్ చేసుకోండి, మీకు డబ్బులు అవుతాయి, ఇంట్రెస్ట్ బాగా వస్తుంది అని చెప్పేసరికి వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు మోసపోతూ ఉన్నారు. అసలు అంటే ఇన్ని న్యూస్ చూసినా కానీ ఇంకా మోసపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది, ఎలా మోసపోతూ ఉన్నారు, నిజంగా వాళ్ళకి ఆప్షన్స్ అనేవి క్లియర్ గా ఎందుకు తెలియట్లేదు, అసలు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? సో జనరల్లీ ప్రైమరీ ప్రాబ్లం విత్ సీనియర్ సిటిజన్స్, మనం ఒక 30 years బ్యాక్ చూసిన విధంగా మార్కెట్ అనేది లేదు. అంటే ఒకప్పుడు నార్మల్గా ఇంత క్రైమ్ కానీ, ఇంత మనుషులను మోసం చేసే పథకాలు కానీ ఉండేటివి కాదు. సో వాళ్ళు పెరిగిన జనరేషన్ టైంలో ఉన్న ఏవైతే క్వాలిటీ లైఫ్ ఉందో ఆ క్వాలిటీ లైఫ్ రిలేషన్స్ కానీ, స్కీమ్స్ కానీ ప్రజెంట్ లేవు. కాబట్టి వాళ్ళు చూసిన దాంట్లో ది బెస్ట్ వెదర్ చూసి ఉంటారు, కానీ ప్రజెంట్ ఉన్న వెదర్ అలాంటిది కాదు. మెయిన్గా నమ్మడానికి రీజన్ అదే కదా. సో ఒకప్పుడు మీరు చేతి రూపంలో డబ్బులు ఇచ్చేస్తే 1 yearకి 2 yearకి జనరల్గా పెళ్లి కోసమో ఇల్లు కోసమో డబ్బులు ఇచ్చేస్తే ఒక 5 years తర్వాత మీరు రిమైండ్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అప్పుడు ఇంకా బాండ్లు అవి రాసుకునే ఎలాంటి బాండ్స్ ఉండేటివి కాదు, మాటతోనే ఉండేటివి. దెర్ ఆర్ ఫ్యూ విలేజ్ లో నేను చూశాను, వాళ్ళకి డబ్బు అవసరం పడితే వాళ్ళ మేడ్స్తోని, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళతో కూడా వేరే ఊరికి పంపించేసి ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఆఫ్టర్ టైం అయిన తర్వాత వాళ్ళతో పంపించేవాళ్ళు. అంటే అలాంటి రిలేషన్షిప్ ఉండేది ఒకరికొకరి మధ్యలో. సో బికాస్ కరెంట్లీ ట్రెండ్ ఏమైపోతుందని అంటే, ఈజీ మనీ అనేది ఒకటి బాగా అలవాటు అయిపోయింది అందరికీ. ఆ ఈజీ మనీ వల్ల చాలా మంది కష్టపడడానికి ఇష్టపడట్లేదు. అందులో టెక్నాలజీ వాళ్ళకి తోడైంది. ఆ టెక్నాలజీ తోడైనప్పుడు ఇప్పుడు మా యంగ్ పీపుల్ వాళ్ళ దారిలో తొందరగా పడరు. ఎందుకనంటే యంగ్ పీపుల్కి నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం జాబ్ స్టార్ట్ చేసిన మొదటి డే నుంచే మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ ఏంటి, ఓటీపీ ఏంటి, డెబిట్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ సీ డౌన్ ద లైన్ 15, 20, 25 years బ్యాక్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయ్యాయి. 40, 50 years బ్యాక్ ఇవన్నీ లేవు. సో కాబట్టి ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకి తెలియదు. ఒక రూపంలో మనం డిజిటలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ కూడా డిజిటల్ పేమెంట్ చేయండి, క్యాష్ ఉపయోగించొద్దు అనే విషయాలు మనం చెప్తా ఉన్నప్పుడు, ఒక సైడ్ ఎడ్యుకేషను, ఇంకో సైడ్ ఏమవుతుంది, ఆ ఎడ్యుకేషన్ ద్వారా కొన్ని మోసాలు. ఈ దారిలో మెయిన్గా ట్రాప్ అయ్యేది ఎవరైతే టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు. రెండోది అధిక వడ్డీల కోసం ఆశపడేవాళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ కాదు, రెగ్యులర్గా కూడా ఎవరైతే అధిక వడ్డీలు చూపించి టార్గెట్ చేయాలనుకున్నా క్యాపిటల్ అవైలబిలిటీ ఎవరి దగ్గర ఉంటుంది, యంగ్ పీపుల్ దగ్గర క్యాపిటల్ అవైలబిలిటీ ఉండదు. అండ్ యంగ్ పీపుల్ దగ్గర బాధ్యతలు, బరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఒకేసారి 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్స్ కూడా ఉండవు. సో మేజర్గా సీనియర్ సిటిజన్స్లో వన్ థింగ్, వాళ్ళు ఒక స్టడీడ్ ఇన్కమ్ నుంచి రిటైర్మెంట్ స్టేజ్లోకి వచ్చేసారు. అండ్ వాళ్ళ యొక్క లోన్స్ కానీ బాధ్యతలు కానీ తీరిపోయి ఉంటాయి, ఎక్కువ టైం కూడా ఉంటుంది. దానికి తోడు టెక్నాలజీ అనేది తెలియదు. టెక్నాలజీ తెలియకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అసలు దానికంటే ముందుగా అసలు మనం ఒక 100 rupees మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఎంత రిటర్న్ వస్తుంది, రిస్క్ తీసుకుంటే ఎంత రిటర్న్ వస్తుంది, అసలు నిజానికి మార్కెట్లో ఈ 100 rupees కున్న వాల్యూ ఏంటి, అంటే గ్రోత్ పొటెన్షియాలిటీ ఎంత, దానిలో వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ కనుక మనం తెలుసుకున్నట్టయితే ఇలాంటి మోసాల దాని మనం పడవు. జనరల్గా
ఎవరో వచ్చి ఇప్పుడు 20-30% రిటర్న్ ఆఫర్ చేస్తున్నారని అంటే మనందరికీ ఏముంటుంది, ఉన్న 10 లక్షలు ఇచ్చేస్తే మనకు 3 లక్షలు ప్రాఫిట్ వస్తుంది, అందరం 3 లక్షల మీదనే చూస్తాం. బట్ ఆ 10 లక్షల సేఫ్టీ గురించి మనం మాట్లాడం. ఆ 10 lakhs ఎంత సేఫ్ అనేది మనం ఆలోచించుకోవాలి. రెగ్యులర్లీ ఇప్పుడు ఇండియాలోని టాప్ 50 కంపెనీలు మీరు తీసుకోండి, ఏదైనా నిఫ్టీ 50 అంటారు. ఈ 50 కంపెనీస్ యొక్క ఎర్నింగ్ చూడండి ఒకసారి, ఇయర్ ఆన్ ఇయర్. దే హ్యావ్ సిస్టమ్, దే హ్యావ్ ఎంప్లాయీస్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. వాళ్ళే 15% 20% రిటర్న్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్లో. అండ్ ఇఫ్ సంబడి ఈజ్ ఆఫరింగ్ 20-30% వితౌట్ హ్యావింగ్ ఎనీ సిస్టమ్, మనం బిలీవ్ చేయకూడదు. అలాగే బ్యాంక్ యొక్క ఎఫ్డి రేట్ కానీ సేవింగ్స్ అకౌంట్ రేట్ కానీ మనకు ఒక ఐడియా ఉందనుకోండి, ఇంకా మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఈరోజు బ్యాంక్ ఎఫ్డి నార్మల్ సిటిజన్స్కి 6% వరకు ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అట్లాంటి వాటిలో 8.2% వరకు ఉంటుంది. అంటే మరి వాళ్ళు 8% ఎందుకు ఇస్తున్నారు, అందులో కోట్ల మనీ ఎందుకు ఉంది? ఒకవేళ ఎక్కువ వడ్డీ కోసం వాళ్ళు కూడా ఆశపడవచ్చు. 1 CR 2 CR 3 CR వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20% రిటర్న్లో చాలా వెల్త్ బిల్డ్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా సరే రిటర్న్ అనేది రిస్క్తో కూడుకున్నది వస్తుంది. మీరు ఎంత రిస్క్ తీసుకుంటామంటే అంత రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. ఎంత రిటర్న్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత రిస్క్లోకి మీ మనీ వెళ్ళిపోతుంది. మరి పర్సన్ టు పర్సన్ ఫైనాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక పర్సన్కి 1 CR పోయినా బాధ ఉండకపోవచ్చు, కానీ ఇంకో పర్సన్కి 1 lakh పోయినా కూడా లైఫ్ టైం సేవింగ్ అవ్వచ్చు అవి. సో అలాంటప్పుడు మనకున్న కెపాసిటీ ఏంటి, మనం ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నాం, ఆ రిస్క్ వల్ల మనకి ఎంత లాభ నష్టాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాలి. సింప్లెస్ట్ వేలో అందరూ మీరు ఎఫ్డి చేస్తే 8% ఇంట్రెస్ట్ ఇస్తారు, విచ్ ఇస్ ట్యాక్సబుల్. పోస్ట్ ఆఫీస్లో మీరు డిపాజిట్ చేసేస్తే 8.2% ఇస్తారు. క్వాలిటీ బాండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అరౌండ్ 8.5 నుంచి 10% వరకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ బాండ్స్లో కూడా కొన్ని బాండ్స్ ఎలా ఉంటాయంటే BBB రేటింగ్ కానీ, అంటే లోయర్ రేటింగ్ బాండ్స్ ఉంటాయి. ఎక్కువ రిస్క్తో కూడుకున్న కంపెనీస్ బాండ్స్ కొంటే రిటర్న్ 11-12% వరకు కూడా వస్తుంది. బట్ అక్కడ ఏమవుతుంది, ఒక్కసారి ఆ బాండ్ కనుక డిఫాల్ట్ అయింది అనుకోండి, మీ ఎంటైర్ క్యాపిటల్ జీరో అయిపోతుంది. అంటే వెన్ యూ ఆర్ కంపేరింగ్ 12% 8%, ఒక కంపెనీ బాండ్ అనేది 12% రిటర్న్ ఇస్తుంది, మీ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది 8% రిటర్న్ ఇస్తుంది. ఇక్కడ మీకు గ్యాప్ అనేది 4 కనబడుతుంది. బట్ ఇక్కడ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఎంతో కొంత గవర్నమెంట్ సెక్యూరిటీ అనేది ఉంది, బట్ ఆ బాండ్కి ఎలాంటి సెక్యూరిటీ అనేది లేదు. సో దీన్ని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఆ రిస్క్ని ఎంతవరకు తీసుకోగలుగుతాము. ఇప్పుడు బయట చాలామంది ఏం చేస్తారంటే రకరకాల క్యాపిటల్స్ గురించి అమౌంట్ గ్యాదర్ చేయడము, ఆ తర్వాత క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటారు కొంతమంది ఇంటర్నల్గానే. అంటే ఎలాంటి రెగ్యులేటర్ అండర్లో లేకుండా ఇంటర్నల్ కూడా క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఇంత అమౌంట్ 11 months కానీ 12 months కానీ పే చేస్తే దాని తర్వాత మీకు ఇంత గ్యారంటీ రిటర్న్ వస్తుందని చెప్తారు. వేరెవర్ దెర్ ఈస్ ఎ గ్యారంటీ. ఒకవేళ మీకు ఎక్స్ అనే పర్సన్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ అనే ఎంటిటీ లేనప్పుడు మీ మనీ ఎక్కడి నుంచి రికవర్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ రోజులో చాలా మంది చూసేది ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఎంత పెద్ద పర్సన్ అయినా కానివ్వండి, బట్ ఆయనకు ప్రాబ్లం అయిన రోజు మన మనీ సేఫ్గా ఉంటుందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు బ్యాంకులో ప్రాబ్లం అయితే అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి 5 lakh rupees ఎఫ్డి సేఫ్. 1 CR మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ సేఫ్టీ అంతా 5 lakhs వరకే. కానీ బ్యాంక్ అనేది అంత తొందరగా బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. అన్లెస్ ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ చిన్నవి అయితే కొంచెం వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ బిగ్ బ్యాంక్స్ ఎప్పుడైనా సరే మీకు పెద్ద ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు ఆఫర్ చేయమంటే అక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు SBI అనేది మీకు అంత ఆఫర్ చేయలేదు కదా, 11% 9% ఇంట్రెస్ట్ ఆఫర్ చేయదు, 8% వరకు మాక్సిమం ఆఫర్ చేస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మీకు 9 వరకు ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఎక్కడ రిస్క్ ఉంది, మీ క్యాపిటల్ని రికవర్ చేసుకునే దగ్గర రిస్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్స్టెడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ 8%, 9%, 11%, 12%, హౌ సేఫ్ మై మనీ ఈస్ అనేది చూసుకోవాలి. లెట్స్ సే సంబడి ఈస్ టేకింగ్ రిస్క్ ఆన్ స్టాక్ మార్కెట్ ఆల్సో. కొంతమంది ఏం చేస్తున్నారంటే న్యూస్ ద్వారా ఒక సింగిల్ స్టాక్లోనే 1 CR ఇన్వెస్ట్మెంట్ చేయడము, 50 lakhs చేయడము. ఇది ఎలాగో బ్యాంకే కాబట్టి బ్యాంక్ ఎప్పుడు ఇలా పోదు. అలాగే కొంతమందికి కొన్ని కంపెనీస్ అంటే సెంటిమెంట్ ఉంటాయి. ఐ రీసెంట్లీ ఐ సీన్ వన్ పర్సన్, హీస్ హోల్డింగ్ 2 crore rupees ఇన్ HCL స్టాక్. సో అట్లాంటి పర్సన్ అంటే ఒక 10 years నుంచి తను కొంచెం కొంచెంగా సేవ్ చేసి HCL స్టాక్ పర్చేజ్ చేసి ఉంటే అది ప్రాబ్లం కాదు. బట్ హీ వాజ్ ఇన్వెస్టెడ్ ఆల్మోస్ట్ 1.5 1.7 CR, అండ్ బికాస్ ఆఫ్ ద ర్యాలీ 2 CR అయింది. బట్ ఎనీ టైమ్ ఇప్పుడు ఐటీలో ర్యాలీ ఎలాగైతే వచ్చి స్టాక్ అయిపోయిందో
ఆ క్రాష్ కనుక మీకు బ్యాంకింగ్ సిస్టంలో కానీ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 2CR మళ్ళీ 50% అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి అలాంటి రిస్క్ తీసుకున్నప్పుడు ఇలాంటి మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. అది ఆ 2CR కనుక 1CR 50% డౌన్ అయిపోతే హౌ ఎఫెక్టింగ్ ఇట్ ఈస్ టు యువర్ ఫ్యామిలీ అనేది మనం ఆలోచించుకోవాలి. సో దానికోసం మీకు ఏంటంటే కొన్ని కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ కన్జర్వేటివ్లో మీరు ఈక్విటీని 30% నుంచి 70%, 100% వరకు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈక్విటీ కంప్లీట్గా వద్దు, 50% ఈక్విటీ 50% డెట్ ఉండే విధంగా ఉండాలి. లెట్స్ సే సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అసలు నాకు ఎలాంటి రిస్క్ లేని బాండ్స్లో నేను ఉండాలి అనుకున్నప్పుడు ఆ టైంలో మీరు ఈక్విటీ 50%, డెట్ 50% ఉన్న మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవాయిడ్ చేస్తుంది అని అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఒక బ్యాంకులో ఎఫ్డి పెడితే ఆ బ్యాంకు మాత్రమే షూరిటీ. కానీ మ్యూచువల్ ఫండ్లో మీరు డెట్ ఫండ్ కానీ లిక్విడ్ ఫండ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులోకి ఒక 30-40 ఎంటిటీస్ వస్తాయి, ఫైనాన్షియల్ ఎంటిటీస్. అండ్ దట్ ఈస్ AAA రేటెడ్ ప్లస్ ఉన్న క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డెట్ పోర్షన్ అనేది. రిమైనింగ్ 50-40% ఏదైతే ఈక్విటీ పోర్షన్ పెట్టుకుంటారో అది క్వాలిటీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఇండియన్ స్టాక్ మార్కెట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఎనీ కంపెనీ, ఒక సింగిల్ కంపెనీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీ దగ్గర 50 to 60, 100 వరకు కంపెనీస్ ఉంటాయి, ఎంటిటీస్ ఉంటాయి. కాబట్టి మీకు ఆ రిస్క్ అనేది కంపారిటివ్లీ వన్ సింగిల్ రిస్క్ అంటే తక్కువ అనమాట. సో అప్పుడు అక్కడ మీ డ్రాడౌన్ అనేది చెక్ చేయాలి. అంటే లాస్ట్ 10-15 years పర్ఫార్మెన్స్ అనేది చూడాలి. ఆ 10-15 year పర్ఫార్మెన్స్ చూడడానికి ఈ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ట్యాక్సేషన్ పర్పస్లో కూడా మీకు మ్యూచువల్ ఫండ్ అనేది మంచి ట్యాక్సేషన్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఈక్విటీ కనుక మీరు తీసుకున్నట్టయితే 10-15 years ఏ ఎఫ్డి అయినా 10-15 years ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా మీరు ట్రాక్ చేశారనుకోండి, డెఫినెట్లీ మీకు రియల్గా రిటర్న్ ఎంత వర్కౌట్ అయింది అనేది తెలిసిపోతుంది. అప్పుడు అందులో ఎంత డ్రాడౌన్ వెళ్ళింది అంటే లెట్స్ ఒక 1 lakh rupees కనుక ఫండ్స్లో పెడితే అది ఎంత నెగిటివ్లోకి వెళ్ళింది మార్కెట్ క్రాష్ అయినప్పుడు, ఏదైనా బ్యాంక్రప్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా అయ్యాయా, ఏదైనా వార్ లాంటి సందర్భాలు జరిగినప్పుడు ఈ ఫండ్ ఎలా రెస్పాండ్ అయింది అంటే మనం తీసుకునే ఆ బ్యాలెన్స్ ఫండ్ కానీ, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కానీ, ఇంకేదైనా ఫండ్ కానీ, మ్యూచువల్ ఫండ్లో డెట్ ఫండ్ కానీ, సో ఇందులో ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసింది, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా వెళ్ళడం వల్ల ఇప్పుడు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో పెట్టినా, పోస్ట్ ఆఫీస్లో పెట్టినా బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. బట్ రిస్క్ కేటగిరీ ప్రకారం మన పోస్ట్ ఆఫీస్ అనేది కంప్లీట్లీ గ్యారంటీడ్ బై సెంట్రల్ బ్యాంక్. కాబట్టి మీకు గ్యారంటీ అనేది ఓకే, నాకు రిస్క్ లేకుండా ఉండాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో మీరు 8.2% వరకు తీసుకోవచ్చు. బట్ ఇయర్స్ గడిచిన కొద్దీ ఆ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే 15 years బ్యాక్ ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్కి చాలా డిఫరెన్షియేషన్ వచ్చింది. మనకు బాండ్ డీల్స్ అనేవి కానీ, ఎఫ్డి రేట్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఒక 3% వరకు తగ్గుతూ వస్తూ ఉంటాయి. సో అలా వెళ్తూ అది ఇంకా నేరోకి వెళ్ళిపోతూ ఉంటే జీరో అయిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి నెక్స్ట్ 5 yearsకో 6 yearsకో చూడొద్దు. నెక్స్ట్ 20 years లైఫ్ స్టైల్, 30 years లైఫ్ స్టైల్ చూడాలి. ఎందుకంటే మనం చెప్పలేం కదా, హెవీగా మనం ఎక్కువ రోజులు బతికిన ఇబ్బందే, తక్కువ రోజులు బతికిన ఇబ్బంది ఉంటుంది ఎప్పుడైనా సరే. మీరు కనుక 90-95 years బతికారనుకోండి, మీరు ఓన్లీ బాండ్స్ పైన డిపెండ్ అయ్యి ఉన్నా లేదా ఓన్లీ పోస్ట్ ఆఫీస్ పైన డిపెండ్ అయ్యి ఉంటే ప్రజెంట్ వచ్చే 8% ఇంట్రెస్ట్ మీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కి సరిపోతుంది. కానీ ఫ్యూచర్లో వచ్చే ఖర్చులు మీ చేతిలో ఉండవు. రాను మెడికల్గా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ రెండోది మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ రిస్క్. ఎందుకంటే ఆ ఎఫ్డీలు రిన్వాల్వ్ చేయడం, వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వడ్డీ తెచ్చుకోవడం, ఇట్లాంటివి కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి. అందుకని కొంచెం బాగా అనలైజ్ చేసుకొని ఎవరైనా ఒక ఎక్స్పర్ట్స్తో మీరు కూర్చొని మాట్లాడి 80, 85, 90 years కనుక మనం ఉంటే, మనం నెల ఇంత ఖర్చు చేస్తూ ఉంటే నెక్స్ట్ 20 yearsలో నా కార్పస్ నెక్స్ట్ 20 years వస్తుందా, 30 years వస్తుందా, ఒక సింపుల్ క్యాల్కులేషన్ వేసుకొని అప్పుడు ఏ ఫండ్లలో ఉన్న రిస్క్ ఎంత, ఏ స్కీమ్లలో ఉన్న రిస్క్ ఎంత అనేది ముందు రిస్క్ తెలుసుకోండి. బ్యాంక్ ఎఫ్డీలో రిస్క్ ఏంటి, పోస్ట్ ఆఫీస్లో రిస్క్ ఏంటి, మనం చెప్పిన రిస్క్ అన్నీ కూడా చూసుకొని అప్పుడు దానికి అనుగుణంగా మీ దగ్గర ఉన్న ఫండ్ను మీరు డైవర్సిఫై చేసుకోండి. ఇప్పుడు కొంత గ్యారంటీ కోసం పోస్ట్ ఆఫీసులలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కొంత లిమిట్ వరకు, అండ్ ఫ్యూచర్ గ్రోత్ కోసం కొంత మీరు హైబ్రిడ్ ఫండ్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లాంటి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో కానీ కొంత మీరు యాడ్ చేసుకోండి. ఇమ్మీడియట్ లిక్విడిటీ కోసం మీరు ఎఫ్డీ కూడా మెయింటైన్ చేసుకోండి. ఇలా 3 kind of బాస్కెట్లలో కనుక మీరు షిఫ్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, వన్ థింగ్ ఇక్కడ అటాక్స్ అనేది జరిగే ఛాన్స్ అనేది లేదు.
ఎందుకంటే మీరు వేరే వాళ్ళ చేతులకి మనీ అనేది ఇవ్వట్లేదు. అండ్ దేర్ ఈస్ ఏ గ్రేట్ సిస్టమ్ ఈజ్ అవైలబుల్. మీరు బ్యాంకింగ్ సిస్టమ్ అయినా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు ఎఫ్డీలో పెట్టుకున్నట్టయితే పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ కూడా మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ అయితే ద మోర్ ఆర్ లెస్ ఇంకా దీనికంటే ఎక్కువగా ట్రాన్స్పరెన్సీ అండ్ సేఫ్టీ ఉన్న సిస్టమ్. మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం కామన్, కాకపోతే మీ డబ్బు అనేది ఉన్న పలంగా సంబడి కెనాట్ టచ్ అండ్ టేక్ అవే. అండ్ రెండోది మీకు దీన్ని ఒక ఎక్స్పర్ట్ ఎప్పుడు అనలైజ్ చేస్తూ ఉంటారు. అండ్ రెండోది మనకు అవసరం ఉన్న టైంలో మీ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా చేయొచ్చు. లెట్స్ సే సంబడి పుట్టింగ్ 50 lakh rupees అండ్ కొంత అమౌంట్ వాళ్ళు నెల నెల విత్డ్రా చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఏదైనా పెద్ద అవసరం వచ్చింది. ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్లో ఉంటే ఆ ఉన్న అమౌంట్ కాస్త మొత్తం క్యాన్సిల్ చేసుకొని రావాలి. అండ్ దేర్ ఈస్ అ లాక్ ఇన్ పీరియడ్ ఆఫ్ 5 years అయితే ఉంటుంది. దానికన్నా ముందు వస్తే కొంచెం కటింగ్ చేస్తారు. దాని తర్వాత ఎఫ్డీలో అయితే మీరు తీసుకోవచ్చు, బట్ ఎఫ్డీలో కూడా మెచ్యూరిటీ టైం దాకా మీరు ఉండకపోతే కొంత ఇంట్రెస్ట్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటికి మ్యూచువల్ ఫండ్లో మీకు అలా ఉండదు. మ్యూచువల్ ఫండ్లో యాజ్ అండ్ వెన్ మీకు అవసరం ఉన్నప్పుడు లోన్ వస్తుంది, కావాల్సినంత అమౌంట్ మీకు విత్డ్రాల్ కూడా వస్తుంది. అండ్ కంటిన్యూటీ మంత్లీ ఎస్డబ్ల్యూపీ లాంటి ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే మంత్లీ రెగ్యులర్ ఫ్లో కూడా ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఎక్కువగా మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఎక్కడ నా ఫండ్ ఉంది, మీరు ఒక ఎఫ్డి 50 లక్షలు చేస్తే ఆ 50 లక్షలతో బ్యాంక్ ఏం చేస్తుందో మీకు చెప్పదు. బ్యాంక్ కూడా వెళ్ళి ఈక్విటీ మార్కెట్లోనే పెడుతుంది, బట్ ఎండ్ ఆఫ్ దట్ అది వాళ్ళ కాల్. అలాగే మీరు ఏదైనా ట్రెడిషనల్ పాలసీ కొన్నా కూడా ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మళ్ళీ ఈక్విటీలోనే పెడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రిస్క్ తీసుకొని ఆ రిస్క్ లో కొంత రిస్క్ ఫ్రీ రిటర్న్ అనేది మీకు ఇచ్చేస్తారు. సో మనం లాంగ్ టర్మ్ కోసం ఎప్పుడైతే 10 to 20 years లైఫ్ ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఓన్లీ గ్యారంటెడ్ రిటర్న్ కోసం మాత్రమే చూడకూడదు. అలాగని చెప్పేసి అధిక వడ్డీలకు కూడా మనం ఆశపడకూడదు. ఈ రెండింటి మధ్యలో చాలా ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లాంటివి ఉంటాయి. ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో మీ ఫండ్ను కొద్దిగా లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. అందులో 3 bracket స్ట్రాటజీ అనేది ఉంటుంది. లిక్విడ్ ఫండ్ వర్సెస్ ఈక్విటీ ఫండ్లో కూడా కాంబినేషన్ ఉంటుంది. ఈక్విటీ చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అది కాస్త మీ లైఫ్ స్టైల్కి అనుగుణంగా ప్రాపర్ ప్లాన్ చేసుకొని కనుక ముందుకెళ్తే మీకు లైఫ్ టైం ఎలాంటి ఇష్యూ రాకుండా ఉంటుంది. అండ్ అలాగే మీరు అధిక వడ్డీ చెప్పినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు పోస్ట్ ఆఫీస్ 8% ఇచ్చినప్పుడు, మ్యూచువల్ ఫండ్ 10% ఇచ్చినప్పుడు హౌ దిస్ పర్సన్ కెన్ గివ్ 18% or 25%, రైట్? అది మనం తెలుసుకోవాలి. సో రిస్క్ వీళ్ళు ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి మీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము మీ సేవింగ్స్కి అని చెప్తే నమ్ముతూ ఉన్నారు. కానీ ఇప్పటికి మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్ అనేసరికి బాండ్స్ కొనాలన్నా కానీ వీళ్ళు రిస్క్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు, ఎక్కడ వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు? ప్రజెంట్ ఏంటంటే హిందీలో ఒక సామెత ఉంటుంది, జో దిక్తాయ్ ఓ బిక్తాయ్ అని. అంటే ఏంటంటే ఏదైతే కనబడుతుందో అది ఎక్కువ అమ్ముడుపోతుందని. ఇప్పుడు వీటన్నిటిని ఎడ్యుకేట్ చేసే సిస్టమ్ అనేది వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడం కంటే ఇలాంటి దొంగ రూట్లలో రీచ్ అయ్యే వాళ్ళకి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంది. సో దానికి తోడు ఎవరో ఒకరు మన సర్కిల్లో ఎవరో ఒకరు పెట్టే ఉంటారు ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా సరే చూడండి, అది ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళి ఆ చైన్ సిస్టమ్ లాగా లాస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కానీ ఒక సంబడి అన్నోన్ పర్సన్ కాల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయమంటే ఎవరు చేయరు. కానీ ఎవరైతే మన సర్కిల్లో ఉన్న 10 మంది అందులో ఒకరిద్దరు చేశారనుకోండి, మీరు బ్లైండ్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేశారేమో అని అనుకుంటాము, బట్ వాళ్ళు వెరిఫై చేశారా లేదా అనేది మనం వెరిఫై చేసుకోము. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైనా సరే ట్రాప్ అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రాప్ అవుతారు, ఒక్క ట్రాప్ అవ్వరు. ఎవరికైనా ఒకరికి హై కన్విక్షన్ ఉంటుంది. ఆ హై కన్విక్షనే వీళ్ళందరినీ నాశనం చేస్తుంది అనమాట. అంటే ఆ కన్విక్షన్ కూడా వితౌట్ నాలెడ్జ్ కన్విక్షన్ ఉంటుంది కొంతమందికి. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. హౌ దే ఆర్ జనరేటింగ్ ద మనీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు 25% ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎంత జనరేట్ చేయాలి ఆ మనీతోనే. ఇప్పుడు ఇండియాలోని బిగ్గెస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీసే తీసుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంత గ్రో అవుతుంది? 15-20% గ్రో అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. కొన్ని సంవత్సరాలు గ్రో కూడా కాదు, ఎందుకంటే లాస్ మేకింగ్ కూడా ఉంటుంది. మరి అలాంటి కంపెనీకే రాని లాభాలు ఈయనకి ఎలా వస్తున్నాయి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ రాని లాభాలు ఈ పర్సన్కి ఎలా వస్తున్నాయి? నిజంగా వీళ్ళు చెప్తారా మాకు ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయని? ఎందుకంటే అంత ఈజీగా వీళ్ళు కూడా ఎట్లా ట్రాప్ లో పడతారు? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 4-5 మెంబర్స్కి ఇస్తారు మనీ. మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టిన వాళ్ళకి చాలా మందిని చూశాను 10% ఆఫ్ ద అమౌంట్ ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ మెనీ క్లయింట్స్ ఆఫ్ మైన్. వాళ్ళ దగ్గర 1 lakh పెట్టగానే 10,000 ఇమీడియట్ గా మంత్లీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 నెలలు వచ్చిన చాలు కదా అనుకుంటాడు అప్పుడు. కానీ 6 నెలలకి 7 నెలల తర్వాత స్టోరీ అనేది డిఫరెంట్ అయిపోతుంది. 6 నెలల లోపల వీళ్ళు అంటిస్తారు కదా వీళ్ళ వాళ్ళకి, సార్ నాకు 10,000 రూపీస్ వస్తున్నాయి, మీరు ఏదో 1 lakh పెట్టి 6%, 6,000, 7,000 తీసుకుంటున్నారు బయట అనవసరంగా సంవత్సరానికి, అది నాకేమో నెలకే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 6 నెలలు ఆ పర్సన్ ఊరుకుంటాడు 10,000 క్రెడిట్ అయితే? పోనీ ఫస్ట్ ఒక 100 మంది క్రియేట్ చేశారనుకోండి, వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? 10 నెలలో ఒక 100 మందికి
10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసినా కూడా ప్రాబ్లం లేదు కదా. దాని వల్ల ఇప్పుడు ఒక 100 పీపుల్ బికమ్ 10,000 పీపుల్ అవుతారు. ఆ 10,000 పీపుల్ తర్వాత ఒక 6 నెలల తర్వాత స్టోరీ కట్ చేశారు అనుకోండి, ఫినిష్ అయిపోతుంది. సో అక్కడ ఏమైతే లాస్ట్ లో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళంతా ట్రాప్ అవుతారు. ముందే వచ్చిన వాళ్ళకి రియల్ గా కూడా వస్తాయి. జనరల్ గా మనీ కనబడింది, రిటర్న్ కనబడింది ఎవరు పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ కనబడుతుంది. చాలా మంది ఇప్పుడు అదే కాదు, చాలా రకాల కుంభకోణాలు నడుస్తూ ఉంటాయి మన దగ్గర. ఆ ట్రాప్స్ అనేటివి బయటకు రావు, కొన్ని మాత్రమే వస్తాయి. చాలా ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి. అదేంటనంటే ఫస్ట్ ఇన్స్టాంట్ గా మీకు ఇచ్చేస్తారు. ఇంకొంతమంది 1 lakh ఇచ్చేస్తే 20,000 ఇమీడియట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 5% 10% వడ్డీలకు దింపుకొని వీళ్ళకి ఇమీడియట్ 3% 2% ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 25-30% కట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్రెస్ట్. ఎందుకంటే అవసరాన్ని బట్టి వాళ్ళు అలా తింపుతా ఉంటారు కొంతమంది. అదొక ట్రాప్. హై ఇంట్రెస్ట్ లో వాళ్ళు లెండింగ్ చేస్తారు. ఆయనకు వచ్చిన రోజు ఆయన బాగుంటాడు, ఆయనకు రాని రోజు ఈయన ట్రాప్ అవుతాడు. రెగ్యులర్ గా మనం చిట్టీలే చూస్తాం చూడండి. నార్మల్గా చిట్టి నడిపే వ్యక్తికి ఒకరిని ట్రాప్ చేయాలని ఎలాంటి ఉద్దేశం ఉండదు. వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ని బిల్ చేసి చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే చేస్తారు. కానీ తన దగ్గర తీసుకున్న వాళ్ళు కనుక ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే తను ప్రాబ్లంలోకి వెళ్తాడు, దానివల్ల మీరు ప్రాబ్లంలోకి వెళ్తారు. సో ఇదేంటనంటే ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోలేరు, అలాగని వదులుకోను లేరు. ఇప్పుడు యాక్షన్ తీసుకుని తన దగ్గర ఉండదు, ఎందుకంటే మల్టిపుల్ చిట్ నడిపే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అవైలబిలిటీ ఉండదు. వేరే వాళ్ళు లాస్ చేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆయన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. అంటే కొంతకాలం మనుషుల యొక్క బిహేవియర్ అనేది బాగున్న రోజులు ఈ ఆప్షన్స్ అన్ని బాగుండేటివి. బట్ అట్ ప్రజెంట్ ఏంటంటే మనకు వచ్చే రిటర్న్ ఏ విధంగా వస్తుంది. ఒకవేళ బ్యాంక్ వాడి 6% రిటర్న్ ఇస్తున్నప్పుడు హౌ సంబడీ కెన్ గివ్ మీ 20%, 35% రిటర్న్ అనేది మనం అనలైజ్ చేసుకొని సేఫెస్ట్ ఆప్షన్ ఫస్ట్ మన క్యాపిటల్కి ఉన్న సేఫ్టీని ఆలోచించి తర్వాత రిటర్న్ గురించి ఆలోచిస్తే ఎప్పుడు మనం ట్రాప్ అవ్వము. అండ్ అన్నోన్ ప్లేసెస్ నుండి వచ్చిన కాల్స్ కానీ, అన్నోన్ ఐడియాస్ కానీ, లేదా పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు పెట్టారని చెప్పేసి కానీ అనవసరంగా రిస్క్ అనేది తీసుకోకూడదు ఎప్పుడు కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.